సో అయితే మరి కొత్త కొత్త గొంతులు ప్రతి సంవత్సరం యాడ్ చేసుకుంటూ కొత్త కొత్త అవార్డులు మీ షెల్ఫ్కి యాడ్ చేసుకుంటూ కొత్త కొత్త బ్యూటిఫుల్ మెమరీస్ని మీ జీవితానికి యాడ్ చేసుకుంటూ ఇలా సాగుతుంది లైఫ్ 2023. మీ ఇంట్లో చిచ్చరపిడుగులు ఇద్దరు ఉన్నారు. పెద్ద పాప డాన్స్ అద్భుతంగా చేస్తుంది, చిన్న పాప అద్భుతమైన కళాకారిణి అవ్వడానికి రెడీ అవుతుందని వినికిడి. తను ఎట్లా అంటే పెద్దదేమో కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటుంది, సంగీతం నేర్చుకుంటుంది. చిన్న పాప వచ్చేసి సంగీతం నేర్చుకుంటుంది. కానీ తనలో నాలాగే అన్ని రకాల కోణాలు ఉన్నాయి తనలో. బై బర్త్ బార్న్ టాలెంటెడ్. తను యాక్ట్ చేయమంటే యాక్ట్ చేస్తుంది, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడు మాకు ఏమైనా ఫంక్షన్స్, సంగీత ఫంక్షన్లో అవో ఇవో మా ఇళ్ళల్లో మా చుట్టాలు బాగా దగ్గర వాళ్ళ ఈ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఉన్నప్పుడు తనకు తానే కోరియోగ్రాఫ్ చేసుకుంటుంది. నేను ఈ సాంగ్ చేసుకుంటా, ఇవి 3 సాంగులు నేను చేస్తా అని చెప్పేసి తనే ప్రాక్టీస్ చేసుకుంటుంది. తన అదృష్టం ఏంటంటే అంటే పేరెంటింగ్ కరెక్ట్గా వాళ్ళ మమ్మీ మీరు కలిసి తన్ని ఎంకరేజ్ చేయడం, ఇద్దరిని ఎంకరేజ్ చేయడం. ఎంకరేజ్ ప్లస్ వాళ్ళకు మర్యాద మెయిన్గా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు మేము క్రమం తప్పకుండా ఎదుటి వాళ్ళని గౌరవించే విధానము, ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానము, పద్ధతి. ఇప్పుడు రాగానే చూసాం కదా మేము, అలా వచ్చి వుడ్ యు లైక్ కాఫీ ఆర్ టీ అని అడిగింది బుజ్జిదల్లి. ఎంత బాగుంది. ఒకసారి దీపావళి పండగకి ఒక అంకుల్ వచ్చారు. పాప ఆయన కాలు సడన్గా బెనికి ఫ్రాక్చర్ అయిందంట. ఆయన వాళ్ళ డ్రైవర్తో పంపించచ్చు కదా, లేదు తనే అట్లా దిగి కలుద్దామని చెప్పేసి వచ్చారు. వస్తే ఇది పోతే హోల్డ్ మై హ్యాండ్, మీ కాలుకు దెబ్బ తాకింది, మీరు పడిపోతారేమో, మెట్లు ఎక్కాలి కదా అని చెప్పేసి ఇట్లా అంటే ఆయన వచ్చి నాకు అరే ఏం బిడ్డలే మీ బిడ్డలు నిజంగా అద్భుతం కదండి. అసలు ఇంకేంటి, అసలు మొత్తం మీ వారసత్వం లెటర్ ఇవ్వడానికి పోస్ట్ మ్యాన్ వచ్చినా కూడా ఆయనకు కూడా మేము మర్యాద చేసి పంపుతాం తప్ప. అయితే ఫుల్ ఆల్ సెట్, మీరు మంచిగా సెట్ అయ్యారు. సెట్ అయ్యారంటే ఈ సెటిల్ అవ్వడం గురించి నేను చెప్పట్లే, జీవితంతో చక్కగా సెట్ అయ్యారు. అంటే వచ్చిన అవకాశాలు మళ్ళీ ఎక్కువ, మీరు ఏం బాధలు ఏమీ లేవు కదా ఇప్పుడు. కష్టాలు తీరినట్టే కదా, వస్తూనే ఉంటాయి. ఎందుకు తెలుసా, నాది అప్పటికప్పుడు వండుకొని తినే డ్యూటీ జాబ్ నాది. అవును, కరెక్టే కదా. ఈరోజు ప్రోగ్రామ్, ఈ నెలలో ప్రోగ్రాంలు ఉంటే ఆ ప్రోగ్రాంలతోనే మనం గట్టెక్కాలి. సో బ్యాంకులో అమౌంట్ సంపాదించి పెట్టడం కానీ అట్లా లేదు. అది నాకు కొంచెం పెళ్లి కాకముందు ఆ తెలివి ఉండుంటే, ఎప్పుడైతే పెళ్లి చూపులు జరిగినాయో అప్పుడు మా అత్త మామ అడిగారు ఏమున్నాయి, ఏమున్నాయి అని. ఆ టైంలో ఏమున్నాయి అంటారు ఏంటి, ఓహో అదే ఆ సంగతి అని అప్పటికప్పుడు టకటక నా దగ్గర ఉన్న అమౌంట్స్తో అక్కడ ఒక చిన్న ల్యాండ్, ఒక ఇల్లు టకటక కొనేసి లోన్లు తీసుకొని, లోన్ల ద్వారా మళ్ళీ దాన్ని కట్టుకుంటూ ప్రోగ్రామ్స్ వచ్చినా కొద్ది అట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయినా.